నా పేరు రమ్యశ్రీ. నేను 2001 నుంచి 2004 వరకు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్లో స్వామి విద్యార్థిగా చదువుకున్నాను. స్వామి కాలేజ్లో చేరక ముందు వరకు నాకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన పూర్వ అనుభవాలు లేవు. నా స్కూల్ కరికులంలో కానీ నా కాలేజ్ కరికులంలో కానీ అటువంటి నా అవకాశాలు మాకెప్పుడు దొరకలేదు. కాలేజ్లో జాయిన్ అయ్యాక స్పోర్ట్స్ మీట్ అనే దాని గురించి డిస్కషన్ టాపిక్ వచ్చినప్పుడు అందరినీ అడిగేదాన్ని, ఈ స్పోర్ట్స్ మీట్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా, మన పాత్ర ఏంటి అని చెప్పానని నా రూమ్ సీనియర్స్ని సూపర్ సీనియర్స్ని అడిగేదాన్ని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, క్యాంపస్ అంతా కలిసి మార్చ్ పాస్ట్ చేస్తారు, స్వామి ముందుగా మనం అందరము వెళ్తూ ఉంటాము మార్చ్ పాస్ట్లో అని తర్వాత అది అయిపోయాక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవెంట్, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక ఈవెంట్గా మనము ప్రజెంట్ చేస్తాము స్వామి ముందు, పర్ఫెక్ట్గా చేయాలి అని నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పటి వరకు స్పోర్ట్స్ అనుభవం లేని దాన్ని ఇప్పుడు ఈ మార్చ్ పాస్ట్ ఎలా చేస్తాను నేను అని ఆలోచించి వాళ్ళని అడిగి నేర్చుకొని ఈ లెఫ్ట్ అయితే జపం చేసేదాన్ని. ఓకే, ఎందుకంటే ఆ లెఫ్ట్ లెగ్ ముందుకు వచ్చినప్పుడు రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ ఆర్డర్లో రావాలి. అది ఆ ఆర్డర్ సరిగ్గా రాకపోతే మన మార్చ్ పాస్ట్ సరిగ్గా రాదు. అది ప్రాక్టీస్. ఫైనల్లీ నేను నేర్చుకున్నాను దాన్ని అందరి హెల్ప్తో, మేడమ్స్ హెల్ప్తో, గ్రూప్స్, మన ప్రేమ హౌస్, సత్య హౌస్ క్యాప్టెన్స్ హెల్ప్తో ఫైనల్గా నేను నేర్చుకున్నాను. Watching the visuals from the Anuntapur campus of the Sri Satyasai Institute of Higher Learning and now watching the dais. ఆ 2001 ఇయర్లో ఫస్ట్ టైం అనంతపూర్ క్యాంపస్కి బైక్ స్టంట్స్ చేసే అవకాశం దొరికింది. ఆ బైక్ స్టంట్స్ అనేది లేడీస్ చేయడము, వాళ్ళకి బుల్లెట్స్, బైక్స్ స్వామి పంపించడము. ఇట్ వాజ్ లైక్, అప్పటి వరకు స్వామి నోట్లోంచి నేను గార్గి, మీరాబాయి ఇట్లాంటి స్టోరీస్ విన్న నేను ఇప్పుడు సడన్గా ఈ బైక్స్, ఈ కథ ఏంటి అసలు, ఇది ఎట్లా సాధ్యపడుతుంది మనకి అని అనుకుంటా ఉండేదాన్ని. హాలిడేస్లో మ్యామ్స్ చెప్పారు, ఇంటికి కొంతమందిని సెలెక్ట్ చేసి మీరు వెళ్ళి బైక్స్ హాలిడేస్ టైంలో మీరు ప్రాక్టీస్ చేసి రండి, మేము మీలో కొంతమందిని సెలెక్ట్ చేస్తాము స్పోర్ట్స్ మీట్ ఈవెంట్స్కి అని అప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు బైక్ నేర్చుకోవడము ఇవంతా చూసి మా వాళ్ళంతా, మీ పేరెంట్స్ నిన్ను పుట్టపర్తిలో స్కూల్లో చేర్చారంటే నువ్వు ఏదోగా ఉంటావు అనుకుంటే నువ్వేంటే బైక్ రైడింగ్ నేర్చుకుంటానంటున్నావు అని బంధువులు అడగడము, ఇరుగు పొరుగు ఏంటి ఆడపిల్ల అయ్యుండి బైక్ నేర్చుకుంటానంటది అంటావు. అవన్నీ ఏమంటారంటే మనసున్నంత వరకు ఉండిపోయే స్మృతులు ఈ కుటుంబంతో జరిగిన ఈ డిస్కషన్స్ కానీ ఇవి అన్నీ. ఆ ఇయర్ ఆ బైక్ స్టంట్స్ టైంలో వన్ ఆఫ్ ద ఈవెంట్ ఏంటంటే ఒక రింగ్ ఉంటుందన్నమాట, ఫైర్ రింగ్. ఆ ఫైర్ రింగ్లోంచి ఈ బైక్ జంప్ చేయాలి. అండ్ అది ఒక లెవెల్ అయితే, ఇంకా దానికి పై ఛాలెంజ్ ఏంటంటే ఆ రింగ్ పక్కన, ఆ ఫైర్ వెలిగించిన రింగ్ పక్కన పడుకుంటారు కొంతమంది స్టూడెంట్స్. పడుకుంటే వాళ్ళ మీద నుంచి ఆ బైక్ జంప్ చేయించడము. సో దట్ వాజ్ లైక్, ఎలా అనిపించేది అంటే, స్వామి నాకు ఇప్పటి వరకు తెలిసిన స్వామి ఒక్కటైతే, ఇప్పుడు చూస్తున్న సందర్భము ఆ స్వామి ఎక్స్పెక్టేషన్ ఇంకొక టోటల్లీ డిఫరెంట్ యాంగిల్ అని అనిపించింది.
నాకు అర్థమైంది ఏంటంటే మనము ఈ ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఫియర్, తర్వాత ఒక భక్తి, ఇక్కడ 3 పారామీటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ అది చెయ్యాలి, స్వామి ఆనందపడాలి. ఏది చేసినా కూడా అనంతపూర్ క్యాంపస్ లో ఏది చేసినా కూడా స్వామి ఆనందపడాలి. అటు గ్రామ సేవ చేయనివ్వండి, ఇటు స్పోర్ట్స్ మీట్ ఈవెంట్స్ చేయనివ్వండి, ఏదైనా సరే దానికి ఉన్న బేసిస్ ఏంటంటే స్వామి ఆనందపడాలి, మనల్ని చూసి మనం చేసేది ఏదైనా సరే అని చెప్పానని. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు మేము కరాటే ఈవెంట్ లో ఉన్నాను నేను. సెకండ్ ఇయర్ అనుభవాలు ఏంటంటే ప్రాక్టీస్ సెషన్స్ ఉన్న 3 ప్రశాంతి క్యాంపస్, బృందావన్ క్యాంపస్, ప్రైమరీ స్కూల్, అనంతపూర్ క్యాంపస్, ఈ 4 ఆ గ్రౌండ్ ప్రాక్టీస్ టైంలో స్లాట్స్ పంచుకోవాలి ఉన్న టైమింగ్స్ లో. మార్నింగ్ ఒక 2 క్యాంపసెస్, ఆఫ్టర్నూన్ ఒక 2 క్యాంపసెస్ అట్లా. సో ఒకానొక సందర్భంలో అనంతపూర్ క్యాంపస్ కి ఆఫ్టర్నూన్ స్లాట్ వచ్చింది. అయిపోయింది, ఇంక ఇవాళ దర్శనం లేదు, ఏమీ లేదు అనుకున్నాం, అయిపోయింది, వి మిస్డ్. ఎందుకంటే మేము అనంతపూర్లో ఉంటాం కాబట్టి వి ఫీల్ దట్ మనం ఎప్పుడు పర్తికి వచ్చినా అలా స్వామిని ఎన్నిసార్లు దర్శనం చేసుకోగలిగితే అన్నిసార్లు దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనం నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అని చెప్పానని దర్శనం. సో ఆ రోజు ప్రాక్టీస్ సెషన్ ఈవినింగ్ అన్నారు, మార్నింగ్ క్లాసెస్ పెట్టారు డార్మెటరీస్ లోనే. సో ఇంకా దర్శనం లేదు ఇవాళ అనుకున్నాము, వెళ్ళిపోయాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ప్రాక్టీస్ చేస్తుంది స్వామి కోసము, మనం చేస్తుంది స్వామి కోసం కాబట్టి స్వామి చూసుకుంటారులే, ఏం పర్వాలేదులే అన్న దీంతో కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోయాము. ఆ రోజు చాలా స్వామి క్యాంపస్ ప్రాక్టీస్ చూడటానికి వచ్చారు. అది మా అందరికీ ఎలా అంటే, అది ఇంకొకసారి నేను మీతో ఎప్పుడూ ఉంటాను అని మళ్ళీ ఇంకొకసారి అది రీఅష్యూర్ చేసినట్టుగా మాకు అనిపించింది. అండ్ ఆ రోజు మరీ ముఖ్యంగా నాది కరాటే ఈవెంట్ జరిగేటప్పుడు స్వామి అక్కడ కూర్చొని ఉన్నారు. స్వామి పక్కన నెక్స్ట్ రోజు స్పోర్ట్స్ మీట్ కి వచ్చిన గెస్ట్ కూడా ఆల్రెడీ వచ్చున్నారు, ఆయన కూడా కూర్చొని ఉన్నారు. ఇంకా కొంతమంది కాలేజ్ డిగ్నిటరీస్ కూర్చొని ఉన్నారు. మేము ఈవెంట్ చేసేటప్పుడు సీనియర్ పీజీ సిస్టర్స్ వాళ్ళ ఈవెంట్ అయిపోయి వాళ్ళు అక్కడ సైడ్ గ్యాలరీలో కూర్చొని ఉన్నారనమాట. సో నాది వచ్చేసి నా ఈవెంట్ ఏంటంటే ఒక టైల్ బ్రేకింగ్, అది కూడా నా నుదురుతో చేయాలన్నమాట, 4 head తో టైల్ బ్రేకింగ్ చేయాలి. సో నేను నా పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ గ్యాలరీలో కూర్చున్న పీజీ స్టూడెంట్స్ నాకు చెప్పారనమాట, నేను ఈవెంట్ చేస్తున్నప్పుడు స్వామి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి తలతో ఆ టైల్ బ్రేక్ చేస్తుంది, చూడండి అని చెప్పి అని స్వామి ఆ పక్కన ఉన్న వాళ్ళని చెప్పడము అనేది అనుకున్నా. ఓకే, ఇంక జన్మధన్యం అయింది. అంటే అంటే మీది ఒక స్టూడెంట్, నేను ఆ ఉన్న 500 మంది విద్యార్థుల్లో ఈ రమ్యశ్రీ అనే ఒక విద్యార్థి మీ గుర్తింపుకు వచ్చింది, చాలు ఇంకా జన్మధన్యం అయింది అని చెప్పానని చాలా ఇదొక మధురానుభూతి నాకు. అదే సంవత్సరము స్వామి స్పోర్ట్స్ డే కోసం అని చెప్పానని ఈ హౌసెస్, సత్య హౌస్, ప్రేమ హౌస్, శాంతి హౌస్, ధర్మ హౌస్, అహింస హౌస్ అని ఈ హౌసెస్ వైజ్ కాంపిటీషన్స్ పెడతారు క్యాంపసెస్ లో. డిఫరెంట్ స్పోర్ట్స్, టెన్నికాయిట్ అవ్వచ్చు, త్రో బాల్ అవ్వచ్చు, రన్నింగ్ రేసెస్ అవ్వచ్చు, అట్లా ఆ క్యాంపసెస్ తర్వాత ఆ విన్నర్స్ అందరికి స్వామి చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవడం అనమాట. ఆ ఇయర్ నేను కూడా వన్ ఆఫ్ ద ఈవెంట్స్ లో నాకు కూడా ఒక
ఒక ప్రైజ్ తీసుకోవాలన్నమాట. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మంచి అవకాశం నాకు కూడా కలిగింది అని చెప్పానని అందరము కుల్వంత్ హాల్లో కూర్చొని ఉన్నాము. ఆ రోజు స్వామి డిస్కోర్స్ ఇచ్చాక, ఆ డిస్కోర్స్ తర్వాత అందరికీ ఏమన్నారంటే, ఈసారి నేను అందరినీ విన్నర్స్గా డిక్లేర్ చేసేస్తున్నాను అని చెప్పానని మొత్తం అందరికీ క్యాంపస్ మొత్తానికి మొమెంటోస్ పంపించారు. స్వామిది మొమెంటోస్ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరికి సాధ్యం అట్లా అనడం, ఆ వాక్యము అనడం అనేది అందరిలో మమేకమైన వ్యక్తికే సాధ్యపడుద్ది. కానీ నేను నాది అనుకునే వ్యక్తులకు అది సాధ్యపడేది కాదు. అదే పరమాత్మ తత్వము. థర్డ్ ఇయర్ వచ్చేసరికి పోల్ స్టంట్స్ చేయడం అన్నమాట మేము. అందులో ప్రాక్టీస్ సెషన్స్లో నా జూనియర్ ఒక అమ్మాయి పోల్ విరిగిపోయింది. ప్రాక్టీస్ సెషన్స్లో పోల్ విరిగి తన తల మీద పడిపోయింది. పాపం తన ఫోర్ హెడ్ అంతా రక్తం కారింది. హాస్పిటల్కి అది తీసుకెళ్లారు. ఆ రోజు స్వామి అది జరిగిన వెంటనే దర్శనానికి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మ్యామ్, జిఎంఎం మ్యామ్తో మాట్లాడి, ఎలా ఉన్నారు పిల్లలు, నేను చూసుకుంటాను, స్వామి చూసుకుంటారు, ఏం పర్వాలేదు, అంతా బాగుంటుంది, కుదురు పడుతుంది, అంతా ధైర్యంగా ఉండమని చెప్పానని స్వామి చెప్పడము. స్వామి యొక్క వివిధ కోణాలు, ఒక తల్లిగా, ఒక గురువుగా, ఒక గైడ్గా, వివిధ కోణాలు ఆ స్పోర్ట్స్ టైంలో ఎస్పెషల్లీ అనంతపూర్ క్యాంపస్ పిల్లలకి బాగా అనుభవయుక్తమయ్యేవి. ఆ సందర్భంలో అనంతపూర్ క్యాంపస్ కదా అసలు స్పోర్ట్స్ మీట్ అనేది చాలా స్పెషల్ మూమెంట్ అన్నమాట. మళ్ళీ ఆ స్పోర్ట్స్ మీట్ అయిపోగానే అందరం మళ్ళీ కుల్వంత్ హాల్కి పరిగెట్టేవాళ్ళము. ఎందుకంటే స్వామితో ఫొటోస్ అన్నమాట, టీమ్ వైజ్, ఈవెంట్ వైజ్ ఫొటోస్. అసలు 2000 వరకు స్వామి అంటే ఎవరో నా జీవితంలో నాకు సంబంధం లేని ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే నన్ను తన విద్యార్థిగా తీసుకొని నా పైన ఎన్ని బ్లెస్సింగ్స్, ఎంత షవర్ చేశారంటే, ఎన్ని అనుభూతులు అంటే నాకు అసలు ఇది అసలు హృదయం నింపేశారు స్వామి తన దయతో. కానీ ఆ తల్లి, నేనైతే మా అమ్మతో నేను స్వామి దగ్గర ఉండిపోతాను, నాకు ఇంకొద్దు, నేను ఇక్కడికి రాను, నాకు అంత ప్రేమ, అంత ఏమంటారంటే, ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తుంది, ఎందుకంటే మనము తనకి హెల్ప్ చేయాలనో, తనకి ఏదో ఒకటి. కానీ స్వామి అలా ఏమీ ఆశించేవాళ్ళు కాదు. అలా స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపించేది, ఇంకా అక్కడే ఉండిపోవాలని అనిపించేది. కానీ తర్వాత అర్థమైంది, అక్కడే ఉండిపోతే ఇది ఎట్లా, ఈ ప్రవాహం ఎట్లా తర్వాత తరాలకి ముందుకు వెళ్ళేది, ఈ ఆనందం తర్వాత తరాలకి ఎట్లా ముందుకు తీసుకెళ్లేది, మీరే కదా దానికి. ఒక స్త్రీ పాత్ర గృహస్థాశ్రమ ధర్మంలో చాలా ముఖ్యమైంది.
చాలా 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 ముఖ్యమైనది అది. ఒక కుటుంబానికి అది ఒక బ్యాక్ బోన్. అండ్ స్వామి అనంతపూర్ క్యాంపస్లో మేము ఉండగా ఇచ్చినటువంటి గైడెన్సెస్ కానివ్వండి, మాకు టీచర్స్ చెప్పినటువంటివి కానీ, ఈ రోజుకి నా గృహస్థాశ్రమ ధర్మంలో నేను ఖచ్చితంగా స్వామి ఇన్స్ట్రుమెంట్గానే నేను ఆ ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించాను. అండ్ స్వామి ఇన్స్ట్రుమెంట్గానే నేను దాంట్లో ఒక తల్లి పాత్రగా, ఒక భార్యగా, ఒక కోడలుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించుకుంటూ వచ్చాను.